కొట్టండి నాన్న, నన్ను కొట్టండి, నన్ను కొట్టండి. టోర్నమెంట్కి వెళ్ళి ఆడకుండా తిరిగి వచ్చానంటే మీకే కాదు ఏ తండ్రికైనా కోపం వస్తుంది. నన్ను కొట్టండి నాన్న, చితక్ కొట్టండి. ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ పారేసినప్పుడు మీరు నన్ను కొట్టలేదు. ఇంటర్మీడియట్ పరీక్ష ఎగ్గొట్టి జ్వరం అబద్ధం అన్నప్పుడు మీరు నన్ను కొట్టలేదు. అప్పుడే కొట్టుంటే ఇప్పుడు ఇలా అయ్యేవాడా అని అమ్మ అడక్క ముందు నన్ను కొట్టండి నాన్న, నన్ను కొట్టండి. ఒరేయ్, ఈ ఓవర్ యాక్టింగ్ వద్దు. ఒంటి మీద దెబ్బేంటి? మ్యాచ్ మానేసి ఊళ్ళో వాళ్ళ గొడవల్లో తలదూర్చావా? లేదమ్మా, ప్రాక్టీస్ కొంచెం ఓవర్ అయిందంతే. ఆడని మ్యాచ్ కి ప్రాక్టీస్ ఒకటా? హాస్యానికి ఇది టైం కాదా ఆశ? ప్లీజ్. నిజంగానే తండ్రులు కొడుకుల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. నా కోసం ఎప్పుడు గుడికి వెళ్ళిన నాన్న గుడికి కూడా వెళ్ళి మొక్కుని ఉంటారు. అదేంట్రా నాన్న మాటలు అచ్చం విన్నట్టే చెప్తున్నావు? తండ్రి మనసు కొడుకు తెలుస్తుంది కానీ కూతురికి ఏం తెలుస్తుంది? 18 ఏళ్ళు పెరగటం, క్వాలిఫై అవగానే అక్షంతలు ఎంచుకొని అత్తారింటికి వెళ్ళటం, ఇదిగా మీరు చేసేది. మ్యాచ్ ఆడకుండా వచ్చి నా మీద పడతావేంటి? ఆడకుండా రావడం నేనేం తెలివి తక్కువన్నా? ఈ మ్యాచ్ అటు ఇటు అయితే నేషనల్ కప్ ఫైనల్స్కి ఎంట్రీ కుదరదని కర్నూలుకి వెళ్ళాక తెలిసింది. అయినా ఈ విషయం నాతో చెప్పమని నీకు బర్త్డే విషెస్ చెప్పినప్పుడు చెప్పమని చెప్పానే, చెప్పలేదా? నాకెప్పుడు చెప్పా? బర్త్డే హడావిల్లో మర్చిపోయి ఉంటావులే. అయిందేదో అయింది. నానా, ఈసారి నేను తప్పకుండా నేషనల్ కప్ గెలుస్తాను. ఆశా మీద ఒట్టు. నీ మీద నాకు నమ్మకం లేదు. నా మీద ఒట్టేకు. నీ మీద ఒట్టు. వద్దు బాబు, 10th క్లాస్లో స్టేట్ ర్యాంక్ వస్తానని బామ్మ మీద ఒట్టేశావు పాపం. అది బామ్మ కాస్త తొందరపడిందంతే. మీ మీద ఒట్టు నాన్న. అమ్మా, నాన్న, ఆకలమ్మా, పొద్దునుంచి ఏం తినలేదు, మాదా కావాలని తల్లి. నా పూరి లేవి? ఏం పూరి? అమరీష్ పూరియా, ఓం పూరియా? తినే పూరి. మెక్కేసి ఉంటావు. కాదు, నువ్వే తినేసుంటావు. కావాలంటే నా ప్లేట్ చూడు. నా పూరీలు నావి. మరి ఏమైనట్టు? నువ్వేదో మోసం చేస్తున్నావు. అమ్మా చూడవే, అన్నయ్య నా పూరీలు కొట్టేశాడు. అయినా నీకు పూరీలంటే అన్నం తిను. హే, నా పూరీలేవి? దొంగలు ఎత్తుకెళ్లారు. ఏంటండి చిన్నపిల్లలాగా? ఇందాకే కదా నాన్న తిన్నావు. మా నాన్నకు పెరుగను పెట్టు. నా భోజనం అయిపోయింది. ఇవిగో పూరీలు బాగుంటాయి, తిను. మా అమ్మ చాలా బాగా చేస్తుంది. మంచినీళ్ళు తాగమ్మా. నేను కాదమ్మా. ఎవర్రాది? ఎవర్రాది? నేనే నానా. మంచినీళ్ళు తేనా? నేనే వస్తున్నా. ఇదిగోరా మంచినీళ్ళు తాగు. లోపలికి వెళ్తే అవుతానమ్మా. అదేంట్రా అన్నయ్య 2 సార్లు వినబడుతున్నాయి ఎక్కిళ్ళు? అది ప్రాక్టీస్ లో వోకల్ కార్డ్ దెబ్బతింది. ప్రాక్టీస్ ఎక్కువైతే స్పైనల్ కార్డ్ దెబ్బ తినాలి గానీ వోకల్ కార్డ్ దెబ్బ తినవేంటి? అవును కదూ. అది నానా, లడ్డుగాడు లేడు, లడ్డుగాడు ఆడు గొంతు పట్టేసుకున్నాడు నాన్న. స్వప్న, నీకేం భయం లేదు. నువ్వు అమెరికాకి వెళ్ళాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూస్తాను. రేపే నీ పాస్పోర్ట్ వీసా పనులు మొదలు పెడతాను. నీ పేరెంట్స్ కోరుకున్నట్టు నువ్వు హ్యాపీగా అమెరికాకి వెళ్ళి నీ బాబాయ్ దగ్గర చదువుకోవచ్చు. సరేనా? ఇంకా బెంగేం పెట్టుకోకుండా పడుకో. గుడ్ నైట్.